మహాభారతంలో ఎన్నో గొప్ప యుద్ధాలు జరిగాయి కదా, కాని వాటిలో ఒకటి చాలా చాలా ప్రత్యేకం. ఎందుకంటే అది శత్రువుల మధ్య జరిగింది కాదు, ఒక గురువుకు తను ఎంతగానో ప్రేమించే శిష్యుడికి మధ్య జరిగిన మహాసంగ్రామం. అసలు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకునేంతవరకు ఎందుకు వెళ్లాల్సొచ్చిందో ఆ కథేంటో చూద్దాం. ఈ మాటలన్నది ఎవరనుకుంటున్నారు? ఏ బద్ధశత్రువో కాదు, సాక్షాత్తు భీష్ముడు దైవంగా కొలిచే తన గురువు పరశురాముడే. నమ్మగలరా? తను తీర్చిదిద్దిన తన ప్రియ శిష్యుడినే అంతం చేస్తానని ఆయనే శపథం చేశారు. అసలు ఎందుకిలా జరిగింది? ఒక గురువు తను ప్రాణంగా చూసుకునే శిష్యుడి ప్రాణాలు తీయాలని ఎందుకనుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం కథలోకి వెళ్లాల్సిందే. ఈ మొత్తం కథకి, ఈ భీకరమైన యుద్ధానికి మూలం ఒక రాకుమారి. ఆమె పేరు అంబ. తన ప్రతీకార జ్వాలతోనే ఈ మహాసంగ్రామానికి బీజం పడింది. పాపం అంబ పరిస్థితి చూడండి. భీష్ముడు తన స్వయంవరం నుంచి బలవంతంగా ఎత్తుకొచ్చాడు. తీరా తన ప్రియుడి దగ్గరికి వెళితే అతను కూడా ఇక నువ్వు నాకు వద్దు అనేశాడు. తన జీవితం ఇలా అయిపోవడానికి భీష్ముడే కారణమని అతనిపై పగబట్టింది. అప్పుడే నారద మహర్షి ఆమె ముందుకొచ్చి ఒక సలహా ఇచ్చాడు. ఈ ప్రపంచంలో భీష్ముడిని ఓడించగలవాడు ఒక్కడే ఉన్నాడు, అతనే భీష్ముడి గురువు పరశురాముడు అని. సో నారదుడు చెప్పినట్టే అమ్మ బయల్దేరింది. పరశురాముడిని వెతుక్కుంటూ వెళ్ళి తన కథంతా చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక పరశురాముడి గురించి మనకు తెలిసిందేగా, క్షత్రులంటేనే ఆయన కోపం. ఇంకేముంది, అంబ కథ వినంగానే భీష్ముడికి బుద్ధి చెప్పడానికి, ఆమెకు సాయం చేయడానికి ఒప్పుకున్నారు. అయితే పరశురాముడు ఊరికే ఒప్పుకోలేదు. అంబకు ఒక కండిషన్ పెట్టారు. నువ్వు చెప్పింది నిజమని తేలితే భీష్ముడితో నీకు పెళ్లి జరిపిస్తా. ఒకవేళ అబద్ధం చెప్తే మాత్రం నీ తల ఉండదు అని గట్టిగా చెప్పి నేరుగా హస్తినాపురానికి బయలుదేరారు. ఇక హస్తినాపురంలో సీన్ చాలా టెన్స్గా ఉంది. గురువైన పరశురాముడు, శిష్యుడైన భీష్ముడు ఇద్దరూ ముఖాముఖి. అంబకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయమని భీష్ముడిని నిలదీశారు పరశురాముడు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. పరశురాముడు ఏమన్నారంటే, నువ్వే ఆమెను తెచ్చావు కాబట్టి నువ్వే పెళ్లి చేసుకోవాలి. కాని భీష్ముడు, నేను భీష్మ ప్రతిజ్ఞ చేశాను గురుదేవా, జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను, నా ధర్మాన్ని నేనెలా తప్పుతాను అన్నారు. చూశారా? ఒకవైపు గురువు ఆజ్ఞ, మరోవైపు తన జీవితాంతం పాటించాల్సిన ప్రతిజ్ఞ. ఏం చేయాలో తెలియని పరిస్థితి. నిజంగా భీష్ముడికి ఇది పెద్ద ధర్మసంకటమే. ఇక భీష్ముడి ముందు రెండే దారులున్నాయి: ప్రతిజ్ఞను వదిలేయడం లేదా గురువుతో యుద్ధం చేయడం. ఆయనకు తన గురువంటే ప్రాణం, చాలా గౌరవం. అయినా సరే తన ప్రతిజ్ఞను, తన ధర్మాన్ని వదులుకోవడానికి సిద్ధపడలేదు. గురువు ఆజ్ఞను కాదని యుద్ధానికే సిద్ధపడ్డాడు. అంతే, గురుశిష్యుల మధ్య యుద్ధం మొదలవక తప్పలేదు. ఇక యుద్ధం మొదలైంది. అయితే ఇది మామూలు యుద్ధం కాదు. కత్తులు, గదలతో జరిగే పోరాటం అస్సలు కాదు. సాక్షాత్తూ బ్రహ్మాండాలనే కదిలించగల దివ్యాస్త్రాలు వాడిన మహాసంగ్రామమిది. మీరు నమ్మరుగాని ఈ ఇద్దరి మధ్య యుద్ధం ఎన్ని రోజులు జరిగిందో తెలుసా? 1 కాదు, 2 కాదు, ఏకంగా 21 రోజులు. ఒకరితో ఒకరు 21 రోజులు పోరాడటమంటే అస్సలు ఊహించలేం గదా. అసలు ఈ యుద్ధం గురించి అర్థం చేసుకోవాలంటే ముందు మనం వాడిన ఆయుధాల గురించే తెలుసుకోవాలి. 2 రకాలుంటాయన్నమాట. ఒకటి శస్త్రం, అంటే మనకు తెలిసిన కత్తి, గద, బాణం లాంటివి. రెండోది అస్త్రం. ఇది చాలా పవర్ఫుల్, మంత్రశక్తితో పనిచేస్తుంది. చెప్పాలంటే ఇప్పటి న్యూక్లియర్ బాంబులాంటిది. ఒక్క అస్త్రం మొత్తం ప్రపంచాన్నే నాశనం చేయగలదు. ఈ యుద్ధంలో వాడిన కొన్ని అస్త్రాల పేర్లు వింటేనే ఒళ్ళు గగురు పడుతుంది. బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వరుణాస్త్రం, ఇలా ఒకదానిని మించి ఒకటి. వీటి శక్తి ఊహకు కూడా అందదు. ఇక చూడాలి, యుద్ధం రోజురోజుకీ తీవ్రమైపోతోంది. మామూలు ఆయుధాలతో మొదలుపెట్టి చివరికి ప్రపంచాన్ని నాశనం చేసే అస్త్రాలు ప్రయోగించుకునే స్థాయికి వెళ్ళింది. యుద్ధంలో ఒకానొక దశలో భీష్ముడు వేసిన బాణం పరశురాముడికి తగిలింది. అంతే, ఆయనకు విపరీతమైన కోపం వచ్చేసింది. వెంటనే ఒక శక్తివంతమైన అస్త్రాన్ని తీసి భీష్ముడిపై ప్రయోగించాడు. ఆ దెబ్బకి భీష్ముడు స్పృహ తప్పి పడిపోయాడు. ఇంకేముంది, భీష్ముడు ఓడిపోయినట్టే అని అందరూ అనుకున్నారు. కాని ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. భీష్ముడు అలా స్పృహలేకుండా పడి ఉన్నప్పుడు సాక్షాత్తు అష్టవసువులు ఆయనకు కనిపించారు. వాళ్లు భీష్ముడికి ఒక రహస్య అస్త్రాన్నిచ్చారు. అదే మోహనాస్త్రం.
పరశురాముణ్ణి ఓడించగల ఏకైక అస్త్రం అదే. ఇక యుద్ధం క్లైమాక్స్కి చేరింది. ఇక యుద్ధం చివరి దశకు వచ్చేసింది. ఇద్దరూ తమ చివరి అస్త్రాలను బయటకు తీశారు. బ్రహ్మాస్త్రం. పరశురాముడు, భీష్ముడు ఇద్దరూ ఒకేసారి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. ఒక బ్రహ్మాస్త్రానికే లోకాలు తల్లడిల్లుతాయి. అలాంటిది రెండు ఢీకొంటే సృష్టి మొత్తం నాశనమవ్వాల్సిందే. 3 లోకాలు భయంతో వణికిపోయాయి. అయితే ఇంతటి మహాయుద్ధంలో గెలిపిని నిర్ణయించింది శక్తి కాదు, భక్తి. ఆయుధాలు కాదు, గౌరవం. ఆ వినాశనం ఎలా ఆగిందో ఇప్పుడు చూద్దాం. ఇలా ప్రపంచం నాశనమైపోతుంటే నారద మహర్షి ఇక చూస్తూ ఉండలేకపోయారు. వెంటనే ఇద్దరి మధ్యలోకి వచ్చి, ఆపండి ఈ వినాశనాన్ని అని వేడుకున్నారు. లోకాలన్నింటినీ కాపాడండి, మీ అస్త్రాలను వెనక్కి తీసుకోండి అని బ్రతిమాలారు. అంతేకాదు, నారదుడు పరశురాముడితో ఒక నిజాన్ని చెప్పారు. ఓ పరశురామా, నీ శిష్యుడి దగ్గర మోహనాస్త్రముంది. అది ప్రయోగిస్తే నువ్వు ఓడిపోవటం ఖాయం. కాని తన గురువుపై ఆ అస్త్రాన్ని ప్రయోగించడం ధర్మం కాదని అతను దాన్ని వాడటం లేదు. చూశావా అతని గురుభక్తి అని చెప్పారు. ఆ మాటలు వినగానే పరశురాముడు హృదయం కరిగిపోయింది. తన శిష్యుడి గొప్పతనాన్ని చూసి ఆయన కదిలిపోయారు. వెంటనే తన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకున్నారు. యుద్ధంలో అస్త్రాన్ని ఎవరు ముందు వెనక్కి తీసుకుంటే వాళ్లే ఓడిపోయినట్టు లెక్క. అలా పరశురాముడు తన ఓటమిని ఒప్పుకున్నారు. అంబతో ధర్మం భీష్ముడి వైపుంది, అతన్ని ఎవ్వరూ ఓడించలేరు అని చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోయారు. యుద్ధమైతే ముగిసింది. కాని కథ ముగిలేదు. పరశురాముడు ఓడిపోయి వెళ్ళిపోయినా అంబ ప్రతీకారం మాత్రం చల్లారలేదు. ఆమె పగ ఇంకా రగులుతూనే ఉంది. ఇక అంబ పట్టు వదలలేదు. శివుడి కోసం ఘోరమైన తపస్సు చేసింది. ఏం వరం కోరుకుందో తెలుసా? వచ్చే జన్మలో భీష్ముడి చావుకు నేనే కారణమవ్వాలి అని. ఆ వరం పొందిన వెంటనే పునర్జన్మ కోసం చితిమంటల్లో దూకి తన ప్రాణాలను అర్పించుకుంది. ఈ మొత్తం కథ విన్నాక మనలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. భీష్ముడు తన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండడం గొప్ప విషయమే. కాని ఆ ప్రతిజ్ఞ వల్ల ఒకరి జీవితం నాశనమై ఇంత పెద్ద యుద్ధం జరిగింది. మరి ఒక ప్రతిజ్ఞ ఇతరులకు ఇంత బాధ కలిగిస్తుంటే దాన్ని గుడ్డిగా పాటించడమే ధర్మమా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.